హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించిన టాపిక్ సృజనాత్మకత, క్రియేటివిటీ గురించి నేర్చుకుందాము. ఇందులో సృజనాత్మక యొక్క నిర్వచనాలు, సృజనాత్మక యొక్క లక్షణాలు, సృజనాత్మకలో ఉన్న రకాలు, సృజనాత్మక ప్రక్రియలో ఉన్న దశలు, సృజనాత్మక మాపనాల గురించి వివరంగా నేర్చుకుందాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను, బాగా రాయండి. సృజనాత్మకత, క్రియేటివిటీ గురించి చెప్పుకునే ముందు ఇంతకుముందు వీడియోలో ఆలోచన గురించి చెప్పుకున్నాము. ఒకసారి దాని గురించి చెప్పుకుందాము. అంటే ఆలోచనలో రకాలలో సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, ఈ విధంగా ఆ రకాల గురించి ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాము. దానిలో సమైక్య ఆలోచన అంటే ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడమే సమైక్య ఆలోచన. అంటే దానికి ఒకే ఒక జవాబు ఉంటుంది. అదే విభిన్న ఆలోచనలో ఏదైనా ఒక విషయంలో మార్పులు చేసి ఆలోచించడమే విభిన్న ఆలోచన. కొత్త ఆలోచన అంటే కొత్త విషయాలు, దానికి జవాబులు ఒకటి కాదు, రకరకాల పరిష్కార మార్గాలు, అనేక జవాబులు వస్తాయి విభిన్న ఆలోచనలో. సమైక్య ఆలోచనలో ఒకే ఒక జవాబు వస్తే విభిన్న ఆలోచనలో రకరకాల జవాబులు వస్తాయన్నమాట. ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, 2x2 ఎంత అంటే సమైక్య ఆలోచన గలవారు 4 మాత్రమే జవాబు చెప్తారు. అదే విభిన్న ఆలోచన గలవారు ఏం చెప్తారను, 2x2 అంటే 4 అని చెప్తారు. ఇంకా 2+2 అని చెప్పవచ్చు, 5-1 అని చెప్పవచ్చు, 4x1 ఈ విధంగా రకరకాల సమాధానాలు చెప్తారు అన్నమాట విభిన్న ఆలోచన గలవారు. అంటే ఇక్కడ సమైక్య ఆలోచన గలవారికి ప్రజ్ఞ ఉంటుంది, విభిన్న ఆలోచన గలవారికి సృజనాత్మకత ఉంటుంది. అంటే ప్రజ్ఞ గలవారు ఒకే ఒక పరిష్కార మార్గము, ఒకే ఒక జవాబు చెప్తే, విభిన్న ఆలోచన గలవారు రకరకాల సమాధానాలు, కొత్త జవాబులు చెప్తారు. ఇది విభిన్న ఆలోచన. అంటే ఈ విభిన్న ఆలోచన వారికి సృజనాత్మకత ఉంటుంది. ఇది మనకు కావాల్సింది. సృజనాత్మక అంటే ఏ ఆలోచన ఉండాలి? విభిన్న ఆలోచన ఉండాలి. దీని మీద, ఈ సృజనాత్మక మీద ఎక్కువగా ప్రయోగాలు చేసిన వాళ్ళు ఎవరంటే గిల్ఫర్డ్. తను చెప్పాడు ఏమని, విభిన్న ఆలోచనే సృజనాత్మకత అని చెప్పాడు. ఎవరంటే గిల్ఫర్డ్. అది గుర్తుపెట్టుకోండి, విభిన్న ఆలోచన సృజనాత్మకత. ఓకే, సృజనాత్మకకి, క్రియేటివిటీకి నిర్వచనాలు చూస్తే, కొత్త రకమైన ఆలోచన ప్రక్రియనే సృజనాత్మకత అని అంటారు. ఇది అంటే విభిన్న ఆలోచన, కొత్త ఆలోచన వస్తాయి. ఈ విధంగా సింపుల్గా చెప్పాలంటే సృజనాత్మకత, క్రియేటివిటీ అంటే కొత్త రకమైన ఆలోచన. ఈ విధంగా కొత్త ఉంటుంది ఆలోచన, కొత్త రకమైన ఆలోచన సృజనాత్మకత. ఈ సృజనాత్మకత, క్రియేటివిటీకి నిర్వచనాలు ఒక 8 మంది శాస్త్రవేత్తలు చెప్పిన నిర్వచనాల గురించి మీకు నేర్పిస్తాను. ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాలంటే, ఈ శాస్త్రాలు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలంటారా? మీకు ఎటువంటి భయం అవసరం లేదు. ఈ 8 నిర్వచనాలు శాస్త్రవేత్తల గురించి మీకు చాలా తమాషాగా నేర్పిస్తాను. ఇక మీ జీవితం కూడా మరచిపోరు. అందువల్ల జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చాప్లిన్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకత, క్రియేటివిటీ గురించి నిర్వచనం ఏం చెప్పాడంటే, వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అని చెప్పారు చాప్లిన్.
వ్యక్తి ఆలోచనలలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అని చెప్పారు చాప్లిన్. ఇక్కడ దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి తమాషాగా ఇక్కడ కీవర్డ్ ఇక్కడ కొత్త సంబంధాలు గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ కీవర్డు చాప్లిన్ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ చాప్లిన్ అంటే చాక్లెట్ గుర్తురా మనకి. ఇప్పుడు మీరు ఎవరితోనైనా కొత్తగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకోండి, నాకు ఫ్రెండ్స్ లేరు అనుకుంటారా? మీరేం చేస్తారంటే ఒక 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి, జోబులు పెట్టుకోండి. ఎవరైనా కొత్త వ్యక్తి కనిపించినప్పుడు అతను కొత్తగా సంబంధం కలుపుకోవాలంటే ఈజీగా వాళ్ళతో ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక చాక్లెట్ ఇవ్వండి. ఈ విధంగా చాక్లెట్ ఇచ్చినప్పుడు కొత్త వ్యక్తికి అతను ఏం చేస్తాడంటే ఇంకా రెండోసారి కూడా నువ్వు ఎక్కడ కనిపించినా కూడా బాగా గుర్తుపెట్టుకొని మీతో మంచి ఫ్రెండ్షిప్ చేసుకో. అంటే విధంగా కొత్త సంబంధాలు కలుపుకోవాలంటే ఎవరికైనా కొత్త వ్యక్తికి ఏం చేయాలంటే చాక్లెట్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొత్త సంబంధాలు కీవర్డ్ కనిపిస్తాయి నిర్వచనంలో. ఏం గుర్తు రావాలి? కొత్త సంబంధం అంటే చాక్లెట్ గుర్తు రావాలి. చాక్లెట్ అంటే చాప్లిన్ గుర్తు రావాలి. ఈ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అసుబెల్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకత క్రియేటివిటీ గురించి నిర్వచనం ఏం చెప్పాడంటే ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార మార్గాల లక్షణాల యొక్క కలయికే సృజనాత్మకత అని చెప్పారు. ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు వాటి యొక్క కలయికే సృజనాత్మకత అని చెప్పారన్నమాట అసుబెల్. ఓకేనా? ఇక్కడ దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ కలయిక, ఇక్కడ ప్రజ్ఞా సామర్థ్యాలు మూర్తి లక్షణ కలయిక అని చెప్పాము కదా, కలయిక కీవర్డ్. ఇక్కడ కలయిక వచ్చినప్పుడు సులభంగా గుర్తుకోవడం. ఇక్కడ మన స్కూల్లో పిల్లలు స్కూలుకి వెళ్ళిన తర్వాత క్లాసులో పాఠాలు అంటూ ఉంటారు, ఎవరు క్లాసులో కూర్చుంటారు. ఆ టైంలో వేరే వేరే క్లాస్ పిల్లలు కలుస్తారా? కలవరన్నమాట. అందరి పిల్లలు స్కూల్ పిల్లలు అందరూ ఎప్పుడు కలుస్తారు? మొదట పాస్ బెల్ కొట్టిన తర్వాత అందరూ గ్రౌండ్లో ఒక చోట కలుస్తారు అన్నమాట. అందరూ అప్పుడు కలుసుకుంటారు. ఆ క్లాసు వాళ్ళు ఈ క్లాసు వాళ్ళతో అనమాట. ఇక్కడ కలయిక వచ్చింది కీవర్డ్. కలయిక వచ్చినప్పుడు విద్యార్థులు ఎప్పుడు కలుస్తారు? పాసిబెల్కి. పాసిబెల్ అంటే ఆసుబెల్, పాసిబెల్ అంటే ఆసుబెల్ మనకి గుర్తుకు రావాలి. తర్వాత హచిన్సన్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకత క్రియేటివ్ గురించి నిర్వచనం ఏం చెప్పాడంటే సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేక శాస్త్ర జ్ఞాన పరంగా జరిగే నూతన ప్రక్రియ అని చెప్పారు హచిన్సన్. చూసారా? ఇక్కడ కొత్త కనుక్కోవడం, కొత్త భాష, కొత్తగా కళ, సంగీతంలో కొత్త సంగీతం, ఈ విధంగా అన్నింటిలో కూడా కొత్త కనుక్కోవడానే విధంగా వాళ్ళు సృజనాత్మకత అంటారని చెప్పారు హచిన్సన్. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఒకరిని ప్రశ్న అడగాలంటే ఏదో భాషలో ప్రశ్న అడగతాం. తెలుగు భాష కావచ్చు, ఇంగ్లీష్ భాష కావచ్చు. అంతేగాని మన భాష లేకుంటే ఎవరిని ప్రశ్న వేయగలమా? అంటే అయ్యా పలానా అడ్రస్ చెప్పండి, ఆ ఊరికి దారి ఇటువైపు వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, ఇటువంటి అడగాలంటే మనం క్వశ్చన్ చేయాలంటే ప్రశ్న అడగాలంటే భాష ఉండాలి. ఇక్కడ మనకి భాష కీవర్డ్ భాష వస్తే ప్రశ్న అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ అంటే హచిన్ అంటే క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ మనకు గుర్తు రావాలి. తర్వాత ఈ గిల్ఫర్డ్ ఇంతకుముందు విభిన్న ఆలోచనే సృజనాత్మకత అని చెప్పారు కదా, మరో నిర్వచనం కూడా ఇచ్చారు. ఇతనితో పాటు విల్సన్, క్రిస్టియన్సన్ అనే శాస్త్రవేత్తలు కూడా ఈ నిర్వచనం ఇచ్చారు, కామన్గా ఉంది. ఆ నిర్వచనం ఏంటంటే ఒక క్రొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియే సృజనాత్మకత అని చెప్పారు వీరు. చూసారా? ఒక కొత్త కనుక్కోవాలి, ఒక కొత్త ఊహ రావచ్చు, అంటే కొత్తగా ఒక రచన చేయొచ్చు, కొత్త కవిత కానీ ఇటువంటి కొత్త రచనలు కానీ చేసిన, లేదా కొత్త వస్తువు కనుక్కున్నా కూడా
అటువంటి ప్రక్రియని, ఆ ఉత్పత్తి చేసే ప్రక్రియనే సృజనాత్మకత అని చెప్పారు వీళ్ళు. ఎవరంటే గిల్ఫార్డ్, క్రిస్టెన్సన్, విల్సన్. దీన్ని కూడా సులభంగా గుర్తుపెట్టుకొని చెప్తానండి. ఒక ఆయన రోడ్డు మీద పోతుంటే ఒక అందమైన అమ్మాయి పక్కన నడుస్తూ ఉంది. అతనికి ఒక కొత్త ఊహ వచ్చింది. అంటే ఆమె యొక్క బుగ్గ గిల్లాలని పోయేసి ఆమె బుగ్గ ఎలా గిల్లాడు. గిల్లేసరికి ఆమె పెద్దగా అరిచింది. అప్పుడు వచ్చే అతని కష్టాలు. చుట్టుపక్కల అందరూ వచ్చి వాడిని కింద పడేసి కాలుతో తన్ని చేతులతో బాగా కొట్టారన్నమాట. అప్పుడు అతను ఆ బాధలకి అతను తట్టుకోలేక విలవిలలాడాడు. ఇక్కడ కీవర్డ్ కొత్త ఊహ. కొత్త ఊహ అన్నప్పుడు కొత్త ఊహ ఏమొచ్చింది అతనికి? ఆమె బుగ్గ గెల్లాలని. గెల్లడం అంటే ఇక్కడ గిల్ఫోర్డ్ గిల్లు అంటే గెల్లడం. అతని కష్టాలు వచ్చాయి. అప్పుడు క్రిస్టియన్ కష్టం అనుకోండి. అతను అందరూ వచ్చి కొడుతున్న అతన్ని బాధతో విలవలాడారు. విలవిల అంటే విల్సన్ విల అంటే విల్సన్ విలవిల అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మెడ్విక్ అనే శాస్త్రవేత్త ఈ సృజనాత్మకత క్రియేటివిటీ గురించి నిర్వచనం ఏం చెప్పాడంటే, సృజనాత్మక ఆలోచన అనగా సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఆలోచన అని చెప్పాడు మెడ్విక్. ఇవి అవసరాలకు అనుగుణంగా ఉండే ఆలోచన. అవసరాలకు ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెడ్విక్ అంటే మెడమిక్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరికైనా ఈ గజ్జి వచ్చినా తీట వచ్చినా అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఏ సబ్బు అవసరం? వాళ్ళకి మెడమిక్ సబ్బు అవసరము. ఇక్కడ కీవుడు అవసరం వచ్చినప్పుడు, అవసరం అన్నప్పుడు మనకి ఈ గజ్జి తీట గుర్తు రావాలి. గజ్జి తీటకి ఏం అవసరం అంటే మెడమిక్స్ అంటే మెడ్విక్ గుర్తుకు రావాలి. తర్వాత స్నాగ్నర్ అండ్ కార్వోస్కీ అనే శాస్త్రవేత్తలు సృజనాత్మకత గురించి నిర్వచనం ఏం చెప్పారంటే, సృజనాత్మకత అనేది సంపూర్ణంగా లేదా పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడము. కొత్త గుర్తింపునది సంపూర్ణంగా లేదా పాక్షికంగా. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ సంపూర్ణంగా లేదా పాక్షికంగా రెండు పదాలు వచ్చాయి. సంపూర్ణంగా కానీ లేదా పాక్షికంగా రెండు పదాలు వచ్చాయి. ఇక్కడ శాస్త్రవేత్తలు ఇద్దరు పేరు ఉన్నాయి. ఏంది? స్టాగ్నర్ అండ్ కార్వోస్కీ. ఈ విధంగా రెండు పదాలు వస్తాయి. సంపూర్ణంగా లేదా పాక్షికంగా ఈ విధంగా వచ్చినప్పుడు కూడా రెండు పేర్లు వస్తాయి. స్టాగ్నర్ అండ్ కార్వోస్కీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత స్కిన్నర్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకత గురించి నిర్వచనం ఏమిచ్చాడంటే, ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి స్వభావ సిద్ధమైన తెలివితో అందరికీ భిన్నంగా పరిష్కార మార్గాలు సూచించడమే సృజనాత్మకత అని చెప్పారు. ఎవరంటే స్కిన్నర్. దీన్ని తమాషా గుర్తుపెట్టుకుంది. ఇక్కడ స్కిన్నర్ అంటేనే స్కానింగ్ గుర్తు రావాలి. డాక్టరు ఎవరికైనా ఏదైనా వ్యాధి వస్తే అతనికి ఫస్ట్ స్కానింగ్ చేపిస్తాడు. స్కానింగ్ చేపించి దాన్ని తీసుకొని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అప్పుడు చూస్తాడు అన్నమాట ఇతనికి పలానా జబ్బు అని చెప్పగలడు. అప్పుడు సరైన వైద్యం చేస్తాడు. ఇక్కడ మన కీవర్డ్ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు క్షుణ్ణంగా దేంట్లో పరిశీలిస్తే స్కానింగ్ చేసి, స్కానింగ్ అంటే స్కిన్నర్ గుర్తు రావాలి. ఇలాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత టోరెన్స్ అనే శాస్త్రవేత్త ఈ సృజనాత్మకత గురించి నిర్వచనం ఏం చెప్పాడు అంటే, సృజనాత్మకత అనేది సమస్యలు, లోపాలు, మూల పదార్థాల లోటు మొదలగు వాటి పట్ల ప్రతిస్పందించడం, ఊహాత్మకంగా పరిష్కారాలను వెతకడం, చివరకు ఫలితాలను తెలియచేయడమే అని చెప్పారు టోరెన్స్. దీనికి తమాషా కోడ్ చెప్పంటారా? నా యొక్క సృజనాత్మకత ఉపయోగించి నేను 7 నిర్వచనాలకి తమాషా కోడ్ చెప్పాను కదా. చూద్దాం మీలో సృజనాత్మకత, మీలో క్రియేటివిటీ ఎంత ఉందో చూద్దాం.
ఈ ఒక్కదానికి, ఈ నిర్వచనానికి, ఈ టోరెన్స్ నిర్వచనానికి మీరు తమాషా కోడ్ వచ్చి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చెప్పుకునే టాపిక్ పేరు సృజనాత్మకత, క్రియేటివిటీ. కాబట్టి నా యొక్క సృజనాత్మకత ఉపయోగించి మీకు 7 నిర్వచనాలకి తమాషా కోడ్ చెప్పాను. ఈ ఒక్క నిర్వచనానికి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాం ఈ యొక్క సృజనాత్మకత, క్రియేటివిటీ ఎంత ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సృజనాత్మకత నిర్వచనాలు, వారి శాస్త్రవేత్తల గురించి 8 మంది గురించి నేర్చుకుందాము. ఇవన్నీ ఒకసారి చెప్పుకుంటే గుర్తుండవు. ఒకసారి టాకా ఒకసారి అన్నీ కూడా చెప్పుకుందాం ఫాస్ట్ కింద. ఒకసారి క్వశ్చన్లో కానీ కొత్త సంబంధాలకు వస్తే, కొత్త వారితో సంబంధాలు ఏర్పించుకుంటే ఒక చాక్లెట్ ఇవ్వాలి. చాక్లెట్ అనేది చాప్లిన్ గుర్తుకు రావాలని మనం చెప్పుకున్నాము. తర్వాత ప్రశ్నలో కానీ కలయిక వచ్చినప్పుడు, అంటే స్కూల్లో పిల్లలు ఎప్పుడు కలుస్తారు, పాసిబుల్ కొట్టినప్పుడు పాసిబుల్ అంటేనే ఆసిబుల్ గుర్తుకు రావాలి. తర్వాత క్వశ్చన్లో కానీ భాష కనిపిస్తానే, మనం ప్రశ్న అడగాలంటే భాష ఉండాలి. ప్రశ్న అంటే ఇంగ్లీష్ క్వశ్చన్ అంటే మనం హచ్చిన్ గుర్తు రావాలి, హచ్చిన్ సన్ గుర్తు రావాలి. తర్వాత క్వశ్చన్గా మనకి కొత్త ఊహ కలిగించినప్పుడు, మనకు కొత్త ఊహ కలిగింది ఒక అతనికి గిల్లాలని ఒక అమ్మాయిని. అంటే అతను గిల్లినప్పుడు, అంటే గిల్ఫాడు. ఆ తర్వాత కొట్టారు అతని కష్టాలు వచ్చాయి. కష్టం అంటే ఇక్కడ క్రిస్టియన్ అంటే కష్టము. అప్పుడు కొట్టినప్పుడు అతను బాధ విలవలాడాడు. విల అంటే విల్సన్. తర్వాత నిర్వచనంలో మనకు అవసరము అని వచ్చినప్పుడు, అవసరము గజ్జి తేట వచ్చినప్పుడు ఏం అవసరం అంటే మెడమిక్స్ అంటే మనకు మెడ్మెక్ గుర్తు రావాలి. తర్వాత నిర్వచనంలో సంపూర్ణంగా లేదా పాక్షికంగా అని వచ్చినప్పుడు, 2 పదాలు వచ్చినప్పుడు 2 శాస్త్రవేత్తలు గుర్తు రావాలి, స్టాగ్నర్ అండ్ కార్వోస్కీ. తర్వాత నిర్వచనంలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎవరంటే డాక్టర్. దాన్ని ఉపయోగించి స్కానింగ్ అంటే స్కిన్నర్ గుర్తు రావాలి. తర్వాత టోరెన్స్ యొక్క నిర్వచనానికి తమాషా కోడు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని చెప్పాను కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ సృజనాత్మకత, క్రియేటివిటీ యొక్క లక్షణాలు లేదా మూలకాలు, ఎలిమెంట్స్ ఆఫ్ క్రియేటివిటీ గురించి చూద్దాం ఒకసారి. ఈ సృజనాత్మకత మూలకాల గురించి 2 శాస్త్రవేత్తలు చెప్పారు. వాళ్ళలో ఫోర్టర్ ఒకరు, 2 వ్యక్తి గిల్ఫోర్డ్. ఈ గిల్ఫోర్డ్ వచ్చేసి ఈ సృజనాత్మకత గురించి ఎక్కువగా అతను పరిశోధన చేశాడు. దీన్ని విస్తృతంగా పరిశోధన చేసే ఎవరంటే గిల్ఫోర్డ్. ఈ గిల్ఫోర్డ్ కూడా ఈ మూలకాల లక్షణాల గురించి చెప్పాడు. తర్వాత ఇతనే కాకుండా అతను ఫోర్టర్ కూడా చెప్పారు. ఈ సృజనాత్మక మూలకాల గురించి ఒకసారి చెప్పుకుందాం. ఇద్దరు కూడా 5 రకాల మూలకాల గురించి, ఎలిమెంట్స్ గురించి చెప్పారు. మొదట ఫోర్టర్ యొక్క ఈ మూలకాలు చూద్దాం. ఇతను 5 రకాలు చెప్పాడు. అవి 1 ధారాళత, 2 నమ్యత, 3 వాస్తవికత, 4 అవగాహన, 5 ప్రేరణ చెప్పాడు. ఇతను ఫోర్టర్ చెప్పారు. అదే గిల్ఫోర్డ్ వచ్చేసి ఇతను కూడా 5 చెప్పాడు. 1 ధారాళత, 2 నమ్యత, 3 సహజత్వం లేదా వాస్తవికత, 4 పునర్నిర్వచనం, 5 సమస్యల పట్ల సున్నితత్వం చెప్పారు. బాగా గమనిస్తే ఇద్దరి యొక్క మూలకాలలో, ఈ ఫోర్టర్ మరియు గిల్ఫోర్డ్ యొక్క మూలకాల్లో మొదటి 3 కామన్గా ఉన్నాయి. మొదటి 3 ధారాళత, నమ్యత, వాస్తవికత 3 సమానంగా ఉన్నాయి. చివర 4-5 మాత్రం కొద్దిగా మార్పు ఉన్నాయి. ఈ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోండి. మొదట ఈ ఫోర్టర్ యొక్క మూలకాల గురించి వివరంగా చూస్తే, ధారాళత, ఫ్లోయెన్సీ అంటే సృజనాత్మకత ఉన్నవారిలో ఆలోచనలు ఎన్ని వస్తాయంటే, ఒక ఆలోచన కాదు, రకరకాల ఆలోచన వస్తాయి. ధారాళంగా వస్తాయి. పుంకానుగా ఆలోచనలు చాలా వస్తాయి అన్నమాట. చాలా ఆలోచనలు వస్తాయి ఈ సృజనాత్మకత ఆలోచన ఉన్నవారిలో. తర్వాత రెండవది నమ్యత అంటే సులభంగా, సరళంగా.
ఈ వచ్చిన ఆలోచన ఎలా ఉంటాయంటే అవి చాలా కష్టంగా ఉంటాయి కాదు, ఇవి చాలా సులభంగా, అవి సరళంగా ఉంటాయి. ఆలోచనలకు మనకు చాలా ఆచరించడానికి వీలుగా ఉంటాయి. ఈ విధంగా ఇది నమ్యత అంటే. తర్వాత మూడోది వాస్తవికత, రియాలిటీ. ఈ సృజనాత్మకత ఉన్న వాళ్ళు వచ్చి ఈ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే వాస్తవికత, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వాస్తవానికి దగ్గరగా ఉంటాయి ఈ యొక్క ఆలోచనలు. తర్వాత నాలుగోది అవగాహన, అండర్స్టాండింగ్. అంటే ఈ సృజనాత్మకత ఉన్న వాళ్ళు ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇవి అవగాహన చేసుకునే విధంగా, అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా ఉంటాయి. తర్వాత ఐదోది ప్రేరణ, మోటివేషన్. వీళ్ళలో ఈ సృజనాత్మక ఉన్న వాళ్ళలో ప్రేరణ ఉంటుంది. అంటే లోపల వాళ్ళ అంతర్గత సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు ప్రేరేపించే కొత్త ఆలోచనలు ప్రేరేపించే అంతర్గత సామర్థ్యము, ప్రేరణ అనేది కూడా వీరిలో ఉంటుంది. మోటివేషన్ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా పోర్టర్ ప్రకారము ఈ మూలకాలు 5 రకాలు. ఒకటి ధారాళత, ఫ్లూయెన్సీ. రెండోది నమ్యత, ఫ్లెక్సిబిలిటీ. మూడోది వాస్తవికత, రియాలిటీ. 4 అవగాహన, అండర్స్టాండ్. 5 ప్రేరణ, మోటివేషన్. ఇది పోర్టర్ ప్రకారం. తర్వాత గిల్ఫోర్డ్ ప్రకారం వచ్చేసి ఈ సృజనాత్మక మూలకాలు ఎలిమెంట్స్ ఆఫ్ క్రియేటివిటీ వచ్చేసి ఇవి కూడా 5 అని చెప్పుకున్నాం. వాటిలో 2 మాత్రమే వేరేగా ఉంటాయి. 3 వచ్చేసి ధారాళత, నమ్యత, సహజత్వం, అంటే వాస్తవికత ఒకే విధంగా ఉంటాయి. తర్వాత 4, 5 మాత్రం మారిపోయించాయి. ఇక్కడ 4వది వచ్చేసి పునర్నిర్వచనము, 5వది సమస్యల పట్ల సున్నితత్వము. విధంగా ఈ 5 ఉంటాయి. తేడా గుర్తుపెట్టుకోండి. చివర 4, 5 గుర్తుపెట్టుకోండి, పరీక్ష ఇవ్వచ్చు. ఈ క్రింది వాటిలో గిల్ఫోర్డ్ లక్షణాలు లేనిది ఇవ్వచ్చు. 3 కరెక్ట్గా ఇచ్చేసి 3వది వేరేది ఇవ్వచ్చు. అదేవిధంగా పోర్టర్ది కూడా ఇవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోండి. పోర్టర్ ప్రకారం మూలకాలు ఏవి, తర్వాత గిల్ఫోర్డ్ ప్రకారం మూలకాలు ఏవి అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సృజనాత్మకత, క్రియేటివిటీ యొక్క రకాలు, ఈ టైప్స్ ఆఫ్ క్రియేటివిటీ గురించి చూద్దాము. బోడెన్ అనే శాస్త్రవేత్త ఈ సృజనాత్మక 3 రకాలని చెప్పారు ఆయన. దీనిలో 3 రకాలు. 1 సంయోగ సృజనాత్మకత, 2 అన్వేషణాత్మక సృజనాత్మకత, 3 రూపాంతర సృజనాత్మకంగా 3 రకాలుగా చెప్పారు బోడెన్ గారు. దీనిలో సంయోగ సృజనాత్మకత. సంయోగం అంటే కలయిక. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి అంతకుముందే తెలిసిన ఆలోచన ఒకే చోటుకి చేర్చి నూతన ఆలోచన చేయడమే సంయోగ సృజనాత్మకత. అంటే ఒక శాస్త్రవేత్త ఏం చేస్తాడంటే ఇంతకుముందు తెలిసిన కొన్ని సూత్రాలు దానికి సంబంధించి అవన్నీ తీసుకొని వాటి యొక్క కలయిక, వాటిని కలిపి ఒక కొత్త ఐడియా ప్రకారం ఒక కొత్త సిద్ధాంతము కానీ కొత్త వస్తువు కానీ కనుక్కుంటాడు. ఇదే సంయోగ సృజనాత్మకత. అంటే ముందు తెలిసిన ఆలోచన కలవడం, కలిపి అన్నప్పుడు సంయోగం చేయడము అంటే సంయోగ సృజనాత్మకత. తర్వాత 2వది అన్వేషణాత్మక సృజనాత్మకత. ఇక్కడ అన్వేషణ అంటే అన్వేషించడం, అంటే అంతకుముందు లేనిది కొత్త దాని గురించి పూర్తిగా నూతన ఆలోచన ఉత్పత్తి చేయడం ద్వారా. ఇక్కడ ఇంతకుముందు తెలిసిన ఆలోచన ఉండవు. ఇక్కడ అన్నీ కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. అంతకుముందు లేని దాని గురించి మనం ఉత్పత్తి చేయడమే. ఉదాహరణకి ఎడిసన్ బల్బు కనుక్కున్నప్పుడు బల్బు అంతకుముందు ఉన్నదా? లేదు. అతను ఎడిసన్ బల్బు కనుక్కున్నాడు అన్నమాట. ఇక్కడ కొత్త ఆలోచన చేసేది. ఇది అన్వేషణాత్మక సృజనాత్మకత. అదేవిధంగా టీవీ కూడా మొదట కనుక్కున్నప్పుడు, ఫస్ట్ టీవీ కనుక్కున్నప్పుడు అంతకుముందు టీవీ ఉన్నదా? లేదు కదా. అంటే అది కూడా అన్వేషణాత్మక సృజనాత్మక. అంతకుముందు లేనిది కొత్త వస్తువుని కనుక్కోవడమేది అన్వేషణాత్మక సృజనాత్మకత. తర్వాత రూపాంతర సృజనాత్మకత. రూప అంతర అంటే
ఒకే మనకు ఉన్న అంటే అంతకుముందు ఉన్న వస్తువుని కొద్దిగా మార్చి కొత్త రకం తయారు చేయడమే. ఇంతగా మునిపే సృష్టించబడిన వస్తువు నుండి నూతన వస్తువులను సృజించడం లేదా సృష్టించడమే రూపాంతర సృజనాత్మకత. అంటే ఒకటి ఉదాహరణకి టీవీ ఉందనుకోండి, ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కున్నప్పుడు అది ఫస్ట్ అన్వేషణ సృజనాత్మకత. మళ్ళీ ఆ టీవీని కొద్దిగా మార్చి కొత్త కొత్త ఆలోచించి కలర్ టీవీగా చేశారు. ఆ కలర్ టీవీ మళ్ళీ ఎల్ఈడి టీవీగా మారింది, తర్వాత స్మార్ట్ టీవీగా, తర్వాత ఆండ్రాయిడ్ టీవీ, రకరకాల టీవీలు వచ్చేసి ఈ విధంగా ఆ టీవీలోనే మార్పు వచ్చే విధంగా ఇవే రూపాంతర సృజనాత్మకత. అంటే వాటి యొక్క టీవీలో రూపం మారుకుంటూ వచ్చింది, రూపం మారుతూ వచ్చింది కాబట్టి ఇది రూపాంతర సృజనాత్మకత. అంటే ఇక్కడ కొత్త వస్తువు కొనుక్కోవడం లేదు, అంతకుముందు వస్తువుకి కొద్దిగా కొత్తగా మోడల్ తయారు చేస్తూ వస్తున్నాం. ఈ కొత్త మోడల్ తయారు చేయడమే, ఈ కొత్త రూపం మార్చడమే రూపాంతర సృజనాత్మకత. ఈ విధంగా సృజనాత్మకత రకాలు వచ్చేసి 3 రకాలు చెప్పుకున్నాం ఇక్కడ. సంయోగ సృజనాత్మకత అంటే సంయోగం అంటే కలయిక. అంతకుముందు ఉన్న పాత ఆలోచనలన్నీ పాత విషయాలను కలిపి కొత్త వస్తువు తయారు చేయడమే సంయోగ సృజనాత్మకత. అన్వేషణ సృజనాత్మకత అంటే అంతకుముందు లేని వస్తువు, ఇప్పటివరకు లేని వస్తువు, కొత్త వస్తువును సృష్టించడమే అన్వేషణ సృజనాత్మకత. రూపాంతర సృజనాత్మకత అంటే అంతకుముందు ఉన్న వస్తువుకి కొద్దిగా కొత్త వస్తువు, అంటే దాని నుంచే కొద్దిగా వేరే రూపం, అంటే కొత్త మోడల్ తయారు చేయడమే రూపాంతర సృజనాత్మకత అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ సృజనాత్మక రకాల్లో ఎవరు కనుక్కున్నారు? ఇక్కడ బోర్డెన్. అంటే దీన్ని తమాషా గుర్తుపెట్టుకుంది ఇక్కడ. అంటే సృజనాత్మక రకాలు ఎవరు కనుక్కున్నారా అన్నప్పుడు మనకు బోర్డెన్ గుర్తు రావాలి కదా. అందువల్ల ఇక్కడ బోర్డెన్ అంటే బోర్డు అనుకోండి, బోడి అంటే బోర్డు అంటే రకరకాలుగా ఒక 3 రకాల బోర్డు ఉందనుకోండి, 3 రకాల బోడి. అంటే కొంతమందికి మొత్తం గుండు చేయించుకున్నప్పుడు మొత్తం గుండు చేపిస్తే బోడి గుండు అంటారు, అదొక రకం. కొంతమందికి గుండు చేయించుకోమని ముందు పక్క ఎలా ఉంటుందో బోడిలాగా ఉంటుంది వంట వాళ్ళకి, అంటే కొద్ది ఇంటికలు పోయి ఉంటాయి, అది ఒక రకం బోడి. కొంతమందికి అయితే మధ్యలో ముందు పక్క ఇంటికలు ఉంటాయి అనుకుంటే మధ్యలో బట్టబుర్లాగా అదొక బోర్డు అనుకోండి. అంటే ఈ విధంగా 3 రకాల బోర్డులు అనుకోండి తమాషాగా. అంటే ఇక్కడ మనకు సృజనాత్మక రకాలు కూడా 3 రకాలు: సంయోగ సృజనాత్మకత, అన్వేషణ సృజనాత్మకత, రూపాంతర సృజనాత్మకత. అంటే ఇక్కడ బోర్డెన్ ఈ విధంగా తమాషా గుర్తురావాలన్నమాట. సృజనాత్మక రకాలు 3 రకాలు కదా, అదేవిధంగా బోర్డు కూడా 3 రకాలు. బోర్డు అంటే ఇక్కడ బోర్డెన్ శాస్త్రవేత్త గుర్తుకు రావాలి. తర్వాత సృజనాత్మక ప్రక్రియలోని దశలు గురించి నేర్చుకుందాము. దీనిలో ఈ ప్రక్రియలోని దశలను గురించి ఎవరు చెప్పారంటే వల్లాస్ అనే శాస్త్రవేత్త ఈ సృజనాత్మక ప్రక్రియలోని దశల గురించి చెప్పారు. మొత్తం 5 రకాల దశలు చెప్పారు. వాటిలో ఒకటి సన్నాహ దశ, రెడీనెస్ ఆర్ ప్రిపరేషన్. రెండవది గుప్త దశ లేదా భావోత్పత్తి దశ లేదా పొదుగు దశ, ఇంక్యుబేషన్. మూడవది సంకేతం, సైనింగ్. నాలుగవది అంతర్దృష్టి దశ లేదా ప్రకాశం, ఇన్సైట్. నెక్స్ట్ 5వది నిరూపణ దశ, వెరిఫికేషన్. ఈ విధంగా 5 రకాల దశల గురించి ఈ సృజనాత్మక ప్రక్రియ ఉంటాయని చెప్పారు వల్లాస్ అనే శాస్త్రవేత్త. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే మొదట సన్నాహ దశ రెడీనెస్, ప్రిపరేషన్. అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, అతను ఒక కొత్త వస్తువును తయారు చేయాలనుకున్నాడు. చేయాలనుకున్నప్పుడు అతను దానికి సంబంధించిన రకరకాల పుస్తకాలు సేకరిస్తాడు. అక్కడక్కడ ఉన్న గ్రంథాలు ఉన్న అన్ని పుస్తకాలు సేకరిస్తాడు. ఫోన్లో కూడా క్రోముల్లోను, యూట్యూబ్లోను రకరకాల దాని గురించిన అన్ని విషయాలను సేకరిస్తాడు. సేకరించి వాటి గురించి బాగా చదువుతాడు. బాగా చదివి విధంగా రెడీ చేసుకుంటాడు అన్నమాట. ఈ విధంగా కొత్త వస్తువును తయారు చేయడానికి, ఈ వస్తువును తయారు చేయడానికి అవన్నీ కూడా సేకరించుకుంటాడు. ఈ విధంగా సన్నాహం చేసుకుంటాడు. రెడీనెస్ అంటే రెడీ చేసుకుంటాడు, ప్రిపరేషన్ చేసుకుంటాడు. విధంగా ఒక వ్యక్తి, అది కొత్త రచన కావచ్చు, శాస్త్రవేత్త అయితే ఒక వస్తువును కనుక్కోవచ్చు. ఒక కవి అయినప్పుడు ఒక
కొత్త రచించాలనుకోవచ్చు, లేకపోతే ఒక చిత్రాన్ని కూడా ఒక చిత్రకారుడు చిత్రాలను కూడా వేసేటప్పుడు కూడా అతను ఏం చేస్తుంటే రకరకాల విషయాలను కూడా సేకరిస్తాడు. ఈ విధంగా వీటన్ని విధంగా సేకరించుకుంటారు. ఈ విధంగా రకరకాల పుస్తకాలు సేకరించిన సమాచారాన్ని స్మృతికి తెచ్చుకొని ఈ ఆలోచనలను తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటాడు. అందువల్ల దీన్ని సన్నాహ దశ అంటారు. ఈ విధంగా సన్నాహ దశలు అంటే సన్నాహం అంటే ముందుగా రెడీనెస్ చేసుకోవడం, ఈ విధంగా రకరకాల పుస్తకాలు చదవడం, విషయాలను సేకరించడం ఈ విధంగా చేస్తాడన్నమాట. అది సన్నాహ దశ. తర్వాత గుప్త దశ లేదా భావోత్పత్తి దశ లేదా పొదుగు దశ, ఇంక్యుబేషన్. ఇక్కడ ఇంతకుముందు సన్నాహ దశలో అన్నీ సేకరించుకొని చదివేశాడు శాస్త్రవేత్త. అప్పుడు అన్ని చదివాడే కానీ అతనికి ఎటువంటి ఆలోచనలు అంటే ఆ వస్తువుని ఎలా కొనుక్కున్నది అతనికి కొత్త ఐడియా ఇంకా రాలేదన్నమాట. అతను పనులు ఏదో వృత్తి ఉంటుంది కదా, అతని పనులు అతను చేసుకుంటూ ఉన్నాడు. అతను పనులు చేసుకుంటూ చాలా రోజులు ఉంటాడనమాట. అతని పనులు అతను చేసుకుంటున్నా కూడా, ఇంటి పని చేసుకుంటున్నా, ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నా కూడా అతని ఆలోచన మాత్రం దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఆ కొత్త వస్తువు ఎలా తయారు చేయాలి, ఇంతకుముందు చదివిన ఆ సమాచారం అంతా మెదడులో ఉండి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. విధంగా ఇది అతను ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఏరే పనులు చేస్తుంటాడు. చూసేవారికి అతను ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు ఉంటాడు కానీ లోపల ఆలోచనల గురించి ఎవరికి తెలియదు అనమాట. అతను ఆలోచనలు గుప్త దశలో ఉంటాయి, గుప్తంగా ఎవరికి తెలియవు అనమాట. ఇవి భావోత్పత్తి దశ అంటే భావాలను కూడా లోపల ఉత్పత్తి అవుతూ ఉంటాయి కానీ బయటికి ఎవరికి కనిపించవు. ఇది పొదుగు దశ. ఇది పొదుగు దశ కూడా ఇక్కడ అంటారు, ఇన్క్యుబేషన్ అంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల అతనికి. తర్వాత మూడోది సంకేతం, సైనింగ్. అంటే ఇది కూడా చెప్పాలంటే గుప్త దశలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. అంటే గుప్త దశలో అతనికి మెదడులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా అతనికి కొత్త ఐడియా రాలేదు. అతనికి ఆలోచించి ఇంకా అతనికి దగ్గరగా వస్తుంటుంది. ఒక సంకేతం వస్తుందన్నమాట. ఇతను కొత్త వస్తువు సృష్టించడానికి ఒక ఐడియా దగ్గరగా వస్తున్నట్టు అర్థమవుతుంది. అతనికి ఒక సంకేతం వస్తూ ఉంటుంది, ఆవిష్కరణ దగ్గరలో ఉందని తెలుస్తుంది. కాబట్టి ఈ దశనే దగ్గరగా వచ్చే దశని ఏమిటంటే సంకేతము దశ, సైనింగ్ దశని ఇక్కడ అంటారనమాట. తర్వాత నెక్స్ట్ దశ అంతర్దృష్టి దశ, ప్రకాశం, ఇన్సైట్. అంటే ఆ శాస్త్రవేత్త ఇంతకుముందు దశలో సంకేతం వచ్చేసింది, అతనికి సంకేతం వచ్చినట్టు ఉంటుంది కానీ ఇంకా అది అతనికి రాలేదు అక్కడ. కానీ ఈ దశలో ఒక్కసారిగా అతనికి ఐడియా వచ్చేస్తుంది, అతని కొత్త ఆలోచన వచ్చేస్తుంది. ఒక్కసారిగా వచ్చేసి అతను పెద్దగా పెద్దగా అరుస్తాడు, మెరుపు లాంటి ఆలోచన వచ్చేస్తుంది. అతను సంతోషపడ్డాడన్నమాట. ఈ విధంగా అంతర్దృష్టి దశ ఒకేసారి ప్రకాశంగా ఒకేసారి మెరుపు లాంటి ప్రకాశం వస్తుంది, మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. అతనికి నేను కనుగొన్నానని చేసే ఆలోచన వచ్చేస్తామట. అతను కొత్త వస్తువుని అక్కడ కనుగొంటాడన్నమాట ఈ దశలో అతను. తర్వాత నిరూపణ దశ. ఈ నిరూపణ దశలో అతను ఒక కొత్త వస్తువుని శాస్త్రవేత్త కనుగొన్నాడు ఇంతకుముందు అంతర్దృష్టి దశలో. ఈ నిరూపణ దశలో అతను కనుగొన్న వస్తువు అది కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ నిరూపణ చేసుకుంటాడు. అతను దాన్ని సరిచూస్తాడన్నమాట. ఎందుకంటే సమాజంలో అందరికీ వ్యక్తపరిచే ముందు కొద్దిగా దాన్ని నిరూపణ చేయాలంటే కొద్దిగా దాన్ని సరిచూసుకోవాలి కదా. వెరిఫికేషన్ చేసుకుంటాడు. వెరిఫికేషన్ చేసుకుని ఆ తర్వాత దీన్ని తన సమాజంలో తోటిపారుతో వీటి గురించి వ్యక్తపరుస్తా. ఇది నిరూపణ దశ. ఈ విధంగా ఒక శాస్త్రవేత్త సన్నాహ దశలో మొదట రకరకాల పుస్తకాలు అన్ని విషయాలు సేకరిస్తాడు కొత్త వస్తువుకు సంబంధించి. తర్వాత గుప్త దశలో అతని యొక్క ఏ పని చేసుకుంటున్నా అతను ఆలోచన మాత్రం లోపల ఉంటాయి, గుప్తం ఉంటాయి, బయటికి ఎవరికి కనిపించు. రకరకాల ఆలోచన వస్తూ ఉంటాయి. తర్వాత సంకేతం దశలో అంటే అతనికి దగ్గరగా ఆ కొత్త ఐడియా వస్తుందన్నమాట. కొత్త వస్తువు తయారు చేసిన సంకేతం వస్తున్నట్టు అతనికి తెలుస్తుంది. తర్వాత నాలుగవ దశలో అతను ఒక్కసారిగా మెరుపాంటి ఆలోచన వస్తుంది. వస్తువు అతనికి ఐడియా వచ్చేసినమాట ఇలా తయారు చేయాలని వస్తువును తయారు చేస్తాడు అతను ఇక్కడ. తర్వాత నెక్స్ట్ దశలో ఐదో దశలో నిరూపణ దశలో అతను ఆ వస్తువు కనుక్కున్న తర్వాత అతను ఇది సరైనదే కాదని అక్కడ చెక్ చేసుకుంటాడు, నిరూపించేసుకుంటాడు. కాబట్టి ఇది నిరూపణ దశ, వెరిఫికేషన్ దశ ఇక్కడే అనుకుంటారన్నమాట ఇక్కడ.
ఈ సృజనాత్మక దశలు గురించి చెప్పాలంటే నా గురించి కూడా ఒకసారి అంటే ఉదాహరణ తీసుకుని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమిటంటే నేను ఒక సైకాలజీ వీడియో చేయాలంటే, కొత్త వీడియో చేయాలంటే నేనేం చేస్తానంటే, మొదట నేను మ్యాథ్స్ టీచర్ని. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ పనిచేస్తున్న టీచర్ని. కానీ సైకాలజీ లెసన్ ఒక తమాషాగా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరూ అర్థమయ్యే విధంగా చేస్తున్నంటే కారణం ఏంటంటే, మొదట నేనేం చేస్తానంటే రకరకాల పుస్తకాలు నా దగ్గర చాలా బుక్స్ ఉంటాయి, సైకాలజీ బుక్స్. ఆ సైకాలజీ బుక్స్లో ఈ ఉదాహరణకి ఈ టాపిక్ తీసుకోండి, సృజనాత్మక గురించి చెప్పాలంటే నేను అన్ని పుస్తకాలు చదువుతాను అన్నమాట. ఫస్ట్ రకరకాల పుస్తకాలు చూస్తాను, యూట్యూబ్ వీడియోలు చూస్తాను, రకరకాల యాప్లు అన్నీ చూస్తాను. చూసిన తర్వాత ఈ విధంగా రకరకాల పుస్తకాలు చదవడం ఏమంటుంటే సన్నాహ దశ అంటారు. ఈ విధంగా నేను అన్ని పుస్తకాలు చదువుతాను, అది సన్నాహ దశ, అది రెడీనెస్ అనమాట. తర్వాత రెండోది గుప్త దశ చెప్పుకున్నాం కదా, గుప్త దశ. నేను ఈ పుస్తకాలను చదివిన తర్వాత ఒక రోజంతా తర్వాత ఏం చేస్తానంటే ఒకరోజు దాని గురించి ఆలోచిస్తూ ఉంటా. నేను ఏ పని చేస్తున్నా కూడా, వాకింగ్ చేస్తున్నా, వేరే పని చేస్తున్నా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు నిర్వచనాలు తీసుకోండి, ఆ నిర్వచనాల్ని ఎవరైనా అది అలాగే చెప్పవచ్చు. నేను ఆ నిర్వచనం అలా చెప్తే ఎవరికి గుర్తుండదు. ఒక డల్ల స్టూడెంట్కి బట్టి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నిర్వచనం సైంటిస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే, అతను శాస్త్రవేత్త, చాలా కష్టం. కాబట్టి నేను వాకింగ్ చేస్తున్న కూడా ఆ నిర్వచనానికి ఒక కీవర్డ్ తీసుకుంటాను. ఆ కీవర్డ్కి ఆ శాస్త్రవేత్త ఎలా కనెక్ట్ ఇవ్వాలి, ఎలా చెప్తే సులభంగా గుర్తుపెట్టుకోరు అని నేను ఏం చేస్తానంటే ఆలోచిస్తూ ఉంటాను. ఈ విధంగా ఆలోచిస్తే కానీ కొత్త వాటి ఐడియా రాదు అనమాట ఈ దశలో, గుప్త దశలో. ఆ తర్వాత సంకేతం దశలో నాకు అర్థమైపోతుంది, ఓహో పలానా ఒక పదం వచ్చింది, ఒక పదం వచ్చినప్పుడు సంబంధం వచ్చింది, సంబంధం చాప్లిన్ వచ్చింది, చాప్లిన్ చాక్లెట్, అంటే కొత్త సంబంధం కలిపి చాక్లెట్ ఇవ్వాలి అంటే ఒక ఐడియా టకాన్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా అంటే సంకేతం వస్తుంది. ఈ విధంగా ఓహో ఈ నిర్వచనానికి ఈ శాస్త్రవేత్తకి కోడిస్తే, తమాషా కోడిస్తే బాగుంటుందని ఒక సంకేతం వస్తుంది. తర్వాత అంతర్దృష్టి దశ అంటే ఒక్కసారికి మంచి ఐడియా వచ్చేస్తుంది, టకాన్ ఐడియా వచ్చేస్తుంది. ఓహో ఈ విధంగా ఈ సంబంధాన్ని చాక్లెట్ ఇస్తే సంబంధం రెండు కలిపితే చాలా బాగుంటుంది, కొత్త సంబంధం కలిపి చాక్లెట్ ఇవ్వాలి, చాక్లెట్ చాప్లిన్ ఇవ్వాలనే విధంగా ప్రతి నిర్వచనానికి ఈ విధంగా ఒక శాస్త్రవేత్తకు ఒక కనెక్ట్ తమాషా కోడి చేస్తున్నాం. ఈ విధంగా ఈ అంతర్దృష్టి దశలో అన్నిటికీ ప్రతి నిర్వచనానికి కూడా నాకు ఐడియా వచ్చేస్తుంది, ఒక్కసారిగా ఆలోచన వస్తుంది. నేను ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ నిరూపణ దశ. ఆ నిరూపణ దశలో నేను తర్వాత రోజు ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకోసారి ఆలోచిస్తామంట, ఇది అవును ఇది సరిపోతుందో లేదా. ఆ తర్వాత మీకు నేను వీడియో చేసి మీకు పెడతానమాట. పెట్టినప్పుడు మీరు బాగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి చెప్పింది నేర్చుకున్న తర్వాత మీరు మర్చిపోకుండా రేపు ఎగ్జామ్లో బాగా రాస్తారు. ఇది నిరూపణ దశ. ఇంతమంది కూడా చాలామంది కూడా సైకాలజీ వీడియోలు చూసి కూడా ఇంతమంది 2018 డిఎస్ఆర్ కూడా చాలామంది జాబ్ సాధించారు. వాళ్ళు కూడా చెప్పిన ప్రకారం మీరు చాలా మంచి మార్కులు వచ్చాయి. ఇది వచ్చేసి నిరూపణ దశ. తర్వాత సృజనాత్మకత మాపనం అంటే విద్యార్థులలో ఈ సృజనాత్మకని మనం పరీక్షించవచ్చా, ఎలా కనుక్కోవాలి, వాళ్ళ సృజనాత్మకత ఉందా లేదా, ఎంత ఉంది కనుక్కోవడానికి కూడా కొన్ని మాపనాలు ఉన్నవి. వాటిలో ముఖ్యమైనవి టోలెన్స్ సృజనాత్మకత పరీక్షలు, మిన్నెసోటా క్రియేటివ్ టెస్ట్, వల్లాస్ సృజనాత్మకత పరీక్షలు, రిమోట్ అసోసియేషన్ టెస్ట్, గెడ్జల్ అండ్ జాన్సన్ సృజనాత్మక పరీక్ష. ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ ఐదిట్లో రేపు పరీక్షలు ఇచ్చినప్పుడు ఈ క్రింది వాటిలో సృజనాత్మకత పరీక్ష ఏదన్నప్పుడు ఇక్కడ అన్నింటిలో కూడా సృజనాత్మకత కనిపిస్తుంది లేదా క్రియేటివ్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే దీంట్లో రిమోట్ అసోసియేషన్ టెస్ట్ ఇది సృజనాత్మక పరీక్ష అవునా కాదా తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా క్రియేటివ్ అని కానీ సృజనాత్మకత అని కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఈ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ నేను గుర్తుపెట్టుకున్న తమాషాగా ఇక్కడ రిమోట్ ఉంది కదా, రిమోట్ అంటే రిమోట్ అనేది కొత్త వస్తువు అనుకోండి. ఇక్కడ అంటే ఒకప్పుడు టీవీలో మనం ఆన్ చేయాలంటే దగ్గర పోయి ఆ టీవీని అక్కడ మనం టచ్ చేసి చేత్తో తాకి అక్కడ మనం సౌండ్ పెంచుకోవడం, అక్కడ ఏరే ఛానల్ మార్చుకుని చేసేవాడు ఒకప్పుడైతే. ఫస్ట్ టీవీ ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ అప్పుడు ఉన్నప్పుడు ఆ ఫస్ట్ రిమోట్ ఉందా లేదన్నమాట. అప్పుడు మనం ఈ సృజనాత్మకత
మనం ఉపయోగించి కొత్త వస్తువు తయారు చేసాం. ఏం వస్తుంది? రిమోట్ అనే కొత్త వస్తువు తయారు చేసాము. అంటే సృజనాత్మకత ఉపయోగించి. ఇక్కడ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ రిమోట్ గుర్తురాలి. రిమోట్ అనేది కొత్త వస్తువు కాబట్టి సృజనాత్మకత, కాబట్టి మనకు సృజనాత్మకత పరీక్ష అనేది గుర్తుకు రావాలి. ఈ సృజనాత్మక పరీక్షల్లో మొదట టోరెన్స్ సృజనాత్మకత పరీక్షల గురించి తెలుసుకుందాం. టోరెన్స్ అనే శాస్త్రవేత్త మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాల పాటు ఈ సృజనాత్మకతను మాపనం చేయడానికి పరిశోధన జరిపాడు. టోరెన్స్ అనే శాస్త్రవేత్త గురించి చెప్పుకున్న అమెరికాలో ఒక విశ్వవిద్యాలయం ఉంది, మిన్నెసోటా. ఈ మిన్నెసోటా అనేది ఈ సైకాలజీకి సంబంధించిన పరీక్షలు తయారు చేస్తుంది. దానిలో ఈ టోరెన్స్ అనే శాస్త్రవేత్త ఈ సృజనాత్మకత గురించి కూడా పరిశోధన జరిపాడు. ఈ పరీక్ష ఫలితంగా ఆయన ఒక పరీక్ష తయారు చేశాడు. అదేంటంటే మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే పరీక్ష తయారు చేసిన ఎవరంటే టోరెన్స్. ఇందులో 10 రకాల పరీక్షలు ఉంటాయి. ఈ మిన్నెసోటా క్రియేటివ్ థింకింగ్ పరీక్షలో ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయంటే 10 రకాలు ఉంటాయి. తర్వాత రెండవది మిన్నెసోటా సృజనాత్మక పరీక్షలు. అంటే ఈ మిన్నెసోటా సృజనాత్మక పరీక్షల గురించి ఇంతకుముందు టోరెన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో చాలామంది కూడా శాస్త్రవేత్తలు రకరకాల సృజనాత్మక పరీక్షలు తయారు చేశారు కదా. వాటిలో ఈ మిన్నెసోటా సృజనాత్మక పరీక్షల అంశాలు అసలుకి ఏముంటాయి అన్నప్పుడు, ఒకటి చిత్ర నిర్మాణం, అంటే బొమ్మలు గీయడము, వాళ్ళకి సృజనాత్మక పరీక్షించడము. 2 సృజనాత్మక నమూనాను రూపొందించడం, అంటే రకరకాల మోడల్స్ పిల్లలకు చెప్పి వాళ్ళ చేత తయారు చేయించమంటాయి. ఎవరు సృజనాత్మక తయారు చేస్తామో మనకు తెలుసుకోవచ్చు అన్నమాట. 3వది వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడం, అంటే బొమ్మలు మనం రౌండ్గా వృత్తం గీసి దాన్ని ఉపయోగించి వాళ్ళు బొమ్మలు గీమి చెప్పాలన్నమాట. అంటే కొంతమంది పిల్లలు చాలా బాగా ఆ గుండ్రంగా దాంట్లో అంటే గుండ్రం గీసినప్పుడు మనం చక్రం లాంటి బొమ్మ గీసినప్పుడు కొంతమంది దాన్ని ఆ వృత్తం ఆధారంగా రకరకాల బొమ్మలు గీస్తారు. కొంతమంది అయితే ఒక్క బొమ్మ గీయవచ్చు, కొంతమంది ఆ వృత్తం ఉపయోగించి మనిషి తలకాయలాగా ఒకరు, దాన్ని చక్రంలాగా ఒకరు, దాని గాజులాగా ఒకరు, విధంగా ఎక్కువ ఆలోచన చేయడమే వాళ్ళలో సృజనాత్మక ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చతురస్రాలను నూతన ఆకారాలు గీయడం, ఒక చతురస్రం బొమ్మ గీసి ఆ బొమ్మ ఆధారంగా చేయమని చెప్పడం. ఒకరైతే మామూలుగా అయితే సృజనాత్మక లేని వాళ్ళు దాన్ని ఉపయోగించి ఒక బొమ్మ గీస్తారు. అదే సృజనాత్మక వాళ్ళైతే దాన్ని ఉపయోగించి ఒకరు ఆ చతురస్ర బొమ్మ ఉపయోగించి ఒకరు సూట్ కేసులాగా ఒకరు, దాన్ని పలకలాగా ఒకరు, ఈ విధంగా రకరకాలుగా అంటే తయారు చేస్తారు. కాబట్టి అతనిలో సృజనాత్మక ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ మిన్నెసోటా సృజనాత్మక పరీక్షల్లో అంశాలు వచ్చేసి, ఒకటి చిత్ర నిర్మాణము, బొమ్మలు వేయడం, తర్వాత సృజనాత్మక నమూనాను రూపొందించడము, మోడల్ బొమ్మలు తయారు చేయడము, తర్వాత వృత్తాధారంగా బొమ్మలు గీయడము, చతురస్రాలకు నూతన ఆకారాలుగా గీయడం, విధంగా ఈ 4 రకాలు ఉన్నాయి. పరీక్షలు ఇవ్వచ్చు. మిన్నెసోటా సృజనాత్మక పరీక్షల అంశాల్లో ఈ క్రింది వల్ల లేనిది అనవచ్చు. అందువల్ల ఈ 4 గుర్తుపెట్టుకోండి: చిత్ర నిర్మాణము, సృజనాత్మక నమూనా, వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడము, చతురస్ర నూతన ఆకారాలు గీయడం. ఈ 4లో కాకుండా వేరే ఇస్తే అది జవాబు మనం సూచించవచ్చు అన్నమాట. తర్వాత ఈ సృజనాత్మక పరీక్షలో 3వది వల్లాస్ సృజనాత్మక పరీక్షలు. ఈ పరీక్షలు ఈ వల్లాస్ మరియు కాగన్ అనే శాస్త్రవేత్తలు తయారు చేశారు. వీళ్ళు రూపొందించిన ఈ సృజనాత్మక పరీక్షలు అసాధారణమైన అంశాలు ఉంటాయి. ఉదాహరణకి పిల్లలకి ఒక పాత వార్తాపత్రిక చేసి, పాతది ఒకటి వార్తాపత్రిక పిల్లలకి ఇచ్చి, దీంతో ఏం తయారు చేస్తారు అన్నప్పుడు, అదే పిల్లవాడు రకరకాల తయారు చేస్తాడు. ఒకడు దాని ర్యాకెట్ లాగా, ఒకడు విమానం లాగా, దాని ఒక పడవలాగా, ఈ విధంగా రకరకాల వస్తువుల్ని తయారు చేస్తారు. సృజనాత్మకత ఎన్ని ఎక్కువ తయారు చేస్తే అంత ఎక్కువ వాళ్ళకు సృజనాత్మక ఉన్నట్టు మనం కనుక్కోవచ్చు. ఇదే విధంగా పాత వార్తాపత్రిక కాకుండా ఇంకా రకాల వాళ్ళకి ఈ పాత చెప్పులు కానీ, పాత వాహనాల టైర్ కానీ, సీసా మూతలు కానీ ఇచ్చి వాళ్ళకి రకరకాల వస్తువులు తయారు చేయమని మనం చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఉన్న సృజనాత్మకత మనం పరీక్షించవచ్చు, ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఈ పరీక్షని 6 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఈ సృజనాత్మక అంచనా మనం వేయించవచ్చమంట. ఈ పిల్లలకి ఇది వల్లాస్ ఈ సృజనాత్మక పరీక్షల్ని పరీక్ష అడగచ్చు. వల్లాస్ సృజనాత్మక పరీక్షల్ని ఏ వయసు పిల్లలకి ఉపయోగిస్తారంటే 6 నుండి 12 సంవత్సరాల పిల్లలకి ఈ పరీక్షల్ని ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైన పరీక్ష గెడ్జెల్ అండ్ జాక్సన్ సృజనాత్మక పరీక్షలు. ఇందులో 5 రకాల పరీక్షలను ఉపయోగించి పిల్లల్లో సృజనాత్మకతను మనం కనుక్కుంటారు, పెంపొందిస్తారు. ఇక్కడ వీటిలో 1 పద సంసర్గ పరీక్ష, 2 వస్తువుల ఉపయోగ పరీక్ష, 3వది అదృశ్య ఆకారాల పరీక్ష, 4వది 3 వివిధ ముగింపులు. నెక్స్ట్ సమస్యను రూపొందించే విధంగా 5 రకాల పరీక్షలు ఉపయోగించి ఈ గెడ్జెల్స్ అండ్ జాక్సన్లు పిల్లల సృజనాత్మకతను పెంపొందించారు. మొదటిది పద సంసర్గ పరీక్ష. ఒక పిల్లలకు ఒక పదం ఇస్తారు, ఆ పదం ఇచ్చి ఆ పదానికి సంబంధించిన వేరే పదాలు చెప్పమంటారు. ఇప్పుడు ఉదాహరణ పెళ్ళి అని అనుకోండి, పెళ్ళి అనే పదం ఉందిరా, ఆ పెళ్ళి పదానికి దానికి సంబంధించిన పదాలు చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తారు? పెళ్ళి అంటేనే పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, పెళ్ళి మండపం, బంధువులు, ఈ విధంగా రకరకాల పదాలు, దానికి సంబంధించిన చాలా పదాలు అంటే పద సంసర్గ పరీక్ష. ఒక పదం ఇచ్చి సంసర్గం అంటే దానికి సంబంధించిన రకరకాల పదాలను రాయమన్నప్పుడు ఎక్కువ పదాలు ఎవరు రాస్తే వాళ్ళు సృజనాత్మకత ఎక్కువ ఉందని మనం కనుక్కోవచ్చు. దీని రెండవది వస్తువుల ఉపయోగ పరీక్ష. వాళ్ళకి ఒక వస్తువు ఇస్తారు, ఈ వస్తువుతో వీలన్నీ అంటే దీని ఉపయోగాలు చెప్పమంటారా అని చెప్పడం. ఇప్పుడు పాత వార్తాపత్రిక ఇచ్చి ఈ పాత వార్త నువ్వేం చేస్తావు అంటే వాడు పడవ చేస్తాను, ఒకడు చెప్తాడు పడవ నేను చేస్తాను, విమానం చేస్తాను, ర్యాకెట్ చేస్తాను, దీంతో ఇంకా రకరకాల పొయ్యి మంట వేసుకుంటా ఏదో రకరకాల చాలా ఉపయోగాలు చెప్తాడు అన్నమాట. ఈ విధంగా ఎక్కువ చెప్తే వాళ్ళు సృజనాత్మకత బాగా ఉన్నట్లు లెక్క. తర్వాత 3వది అదృశ్య ఆకారాల పరీక్ష. అంటే కొన్ని బొమ్మలు అదృశ్య అంటే వాటికి సరైన ఆకారం చూస్తే మనకు అర్థం కాదు, బాగా గమనిస్తే ఆకారాలు గందరగోళం ఉంటాయి. వాటిని ఉపయోగించి ఆ బొమ్మని ఎంతో కష్టంగా ఉన్న బొమ్మని ఒక సరళంగా చెప్పారని విద్యార్థులు చూసి ఈ బొమ్మ చూసి ఆ బొమ్మ నీకేం అర్థమవుతున్నప్పుడు ఆ పిల్లవాడు దాన్ని ఉపయోగించి ఆ కష్టం ఉన్న అదృశ్యంగా ఉన్న బొమ్మను చూసి కొద్దిగా సరళంగా చెప్పాడు అనుకోండి, అప్పుడు గుర్తిస్తే ఆ పటాన్ని గుర్తిస్తే అతను సృజనాత్మకత ఉన్నట్టు. తర్వాత 3 వివిధ ముగింపులు. పిల్లలకి ఒక కథ చెప్పి, కథ పూర్తి చెప్పకూడదు, వాళ్ళకి సగం కథ చెప్పి దీని తర్వాత ఏమి జరుగుతుందా, ఏమి జరిగి ఉండవచ్చు అని వాళ్ళు చెప్పడం కథని కొరవ. వాళ్ళ పిల్లలు చెప్తారు, ఒక్కొక్క కథ అని చెప్తారు, దాని ముగింపు అనమాట. అంటే ఆ కథగా ముగింపును ఒక రకం కాదు, ఒక 3 రకాల ముగింపు చెప్పాడు, ఒకే రకం ముగింపు చెప్పకూడదు అన్నమాట. వాడు ఒక పిల్లవాడు ఆ ముగింపుని రకరకాలుగా చెప్తేది అంటే ఎన్ని రకాలు చెప్పాలి, ఇక్కడ 3 రకాల ముగింపులు చెప్పాలి. తర్వాత సమస్యను రూపొందించడం. సమస్యలు అంటే ముందు జవాబు చెప్పాలి. ఇక్కడ ఉదాహరణకి 4 అనుకోండి, 4కి ఒక ప్రశ్న తయారు చేయండి అన్నప్పుడు 2+2 అని చెప్పాడు అనుకో ఒక అబ్బాయి, అది మామూలుగా ఒకటి చెప్పకూడదు, ఇక్కడ చాలా చెప్పాలి. 4 జవాబు అంటే 2+2 చెప్పచ్చు, 2x2 చెప్పచ్చు, 5-1 చెప్పచ్చు. ఈ విధంగా చాలా సమాధానాలు అంటే చాలా ప్రశ్నలు అనమాట. ఈ విధంగా రకరకాల ఒక జవాబుకి రకరకాల ప్రశ్నలు తయారు చేస్తే ఈ విధంగా సమస్యలని రూపొందించడం, ప్రశ్నలు తయారు చేయడం అంటారు. ఈ విధంగా ఈ గెడ్జెల్స్ అండ్ జాక్సన్లు రూపొందించిన ఈ సృజనాత్మక పరీక్షలు ఈ 5 రకాల పరీక్షలు ఉంటాయి. 1 పద సంసర్గ పరీక్ష, అంటే పదాలు ఒక పదం ఇచ్చి ఆ పదానికి సంబంధించి రకరకాల పదాలు చెప్పడం. వస్తువుల ఉపయోగ పరీక్ష, ఒక వస్తువు ఇచ్చేసి ఈ వస్తువు యొక్క ఇన్ని రకాల ఉపయోగాలు చెప్తామని అడగడం. 3వది అదృశ్య ఆకార పరీక్ష, ఒక బొమ్మ అది స్పష్టంగా ఉండదు, అది సంక్లిష్ట ఆకారం పటాన్ని ఇచ్చి దాన్ని ఆ పటం యొక్క గుర్తించమని చెప్పడం. నెక్స్ట్ 3 వివిధ ముగింపులు, ఒక కథ సగం చెప్పి దానికి పూర్తి కథ అంటే ఎండింగ్ వచ్చేసి 3 రకాల ముగింపులు చెప్పడం. తర్వాత సమస్యను రూపొందించడము, ముందుగా జవాబు చెప్పి ఆ జవాబుకి రకరకాల ప్రశ్నలు తయారు చేయమని చెప్పడం. విధంగా ఈ 5 రకాలు కూడా గెడ్జెల్స్ అండ్ జాక్సన్లో ఈ 5 రకాల పరీక్షలు ఉంటాయి. పరీక్షలు అడగవచ్చు. గెడ్జెల్స్ జాక్సన్ యొక్క
పరీక్షల్లో 5 పరీక్షలో ఈ క్రింది వానిలో లేనిది ఏది అనవచ్చు. అందువల్ల వీటిలో 3 ఇచ్చేసి నెక్స్ట్ 4వది ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఒకసారి చూసి మీరు వెంటనే మీకు పెట్టి ఆన్లైన్ టెస్ట్ రాస్తే మీకు అది సరిగా సమాధానం రావు మీకు. అందువల్ల ఆ వీడియోని మళ్ళీ చూడండి, ఒక 3 టైమ్స్ చూడండి. చూసిన తర్వాత నేను పెట్టి ఆన్లైన్ టెస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టాపిక్ ప్రతి బిట్ కూడా ఉంటుంది. మీరు ఆన్లైన్ టెస్ట్ కూడా ఒకసారి కాదు చాలాసార్లు రాయాలి. ఎందుకంటే ఈ బిట్స్ అన్నీ కూడా మీకు బాగా గుర్తుండాలంటే ఈ ఆన్లైన్ టెస్ట్ ఒకసారి రాసిన మార్కులు తగ్గవచ్చు. మళ్ళీ రాయండి. 100% 50కి 50 మార్కులు, 30కి 30 అదంగా వచ్చేటట్టు బాగా రాస్తే మీకు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటారు. అందువల్ల మీరు ఈ వీడియోని ఆన్లైన్ టెస్ట్ని మీరు ఇప్పుడే కాకుండా మళ్ళీ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. రేపు డిఎస్ ఎగ్జామ్ వచ్చేవారు కూడా, టెట్ జరిగేవారు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటేనే మనం మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు చదవకుండా వదిలేస్తే మళ్ళీ లాస్ట్లో అప్పుడు ఒకేసారి అన్ని చదవాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నేను పెట్టే ప్రతి గ్రాండ్ టెస్ట్ మీకు సైకాలజీ కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను. ప్రతి టెస్ట్ పెడుతున్నాను, ప్రతి గ్రాండ్ టెస్ట్ అది కూడా 250 మార్కులకి 200 మార్కులు పెడుతున్నాను. మీరు ప్రతిది కూడా చదివి చాలామంది కూడా చాలా బాగా రాస్తున్నారు. ఒక్కొక్క 90% పైన మార్క్స్ వస్తున్నాయి. అందువల్ల కూడా ఎప్పుడు టెట్ ఎప్పుడు పడినా కూడా మీరు రెడీగా ఉండండి. ఖచ్చితంగా మీరు 30కి 30 మార్కులు సాధిస్తారు. నెక్స్ట్ డిఎస్సిలో కూడా మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి చాగనం శ్రీనివాసులు.